ఇప్పటికైతే సార్టెడ్ టైం బాగుంది, బాగా బెటర్. అదొకటి బాగాలేదు. ఫస్ట్ చేయొద్దాం నాన్న. సార్ ఇవన్నీ తెప్పించారు, ముందు వేసుకొని బుక్లు రక్తం కాలేదని ఎవరు బ్రెయిన్ ఆ బాబు తీయించాలి. జీహెచ్కి వెళ్ళినా ఈ టైంలో తీస్తారు. ఈ టైంలో జీహెచ్కి వెళ్ళినా ఎవరెవరు ఇప్పటికైతే సార్టెడ్ టైం బాగుంది, బాగా బెటర్. అదొకటి బాగాలేదు. ఆపోజిట్ ఏమో డిప్పర్, మనోడేమో డ్రింక్ చేసి ఉన్నాడు. బస్ డ్రైవర్ తాగేస్తున్నాడు, స్టార్ట్ అయిపోయింది. మొత్తం చూడంగానే మంటలు స్టార్ట్ అయింది. అందరూ బయట వచ్చేసారు. పెద్ద అందరు ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ అందరు ఎంప్లాయీస్ పనులకు వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్తుంది? వచ్చేసి నైట్ సడన్గా జరుగుతుంది. ఆపోజిట్ ఏమో డిప్పర్, మనోడేమో డ్రింక్ చేసి ఉన్నాడు. బస్ డ్రైవర్ తాగేస్తున్నాడు. తనకి పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకుని హైదరాబాద్ తిరుగు పయనమవుతున్న నేపథ్యంలోని ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా 5గురు సజీవ దహనమైనట్టుగా తెలుస్తోంది. చిలకలూరిపేట హైవే వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతులంతా కూడా చినగంజాం, గొనసపూడి, నేలాయపాలెం వాసులుగా గుర్తించారు పోలీసులు. మృతులకు సంబంధించిన వివరాలు, వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని కూడా అందించారు. ఇదే సమయంలో ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వరకు కూడా ప్రయాణిస్తున్నట్టుగా సమాచారం. ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో పూర్తిగా అక్కడ ప్రమాద స్థలిలో 2 వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరికీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరికీ చికిత్స కొనసాగుతోంది. చినగంజాం నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం హైవే పైన ప్రమాదం జరగడంతో దీనికి సంబంధించి అక్కడ ప్రమాద స్థలి వద్ద కూడా రోడ్ను క్లియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అటు పోలీసులు. మొత్తంగా అయితే చూసుకుంటే ప్రమాదంలో గాయపడ్డ వారికి హుటాహుటిన శస్త్రచికిత్స అందించిన అనంతరం మిగతా ప్రయాణికుల్ని కూడా హైదరాబాద్ కు పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా సమాచారం. మొత్తానికి ఎంతో బాధ్యతగా ఓటు వేసి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో మాత్రం అందరూ ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎలక్షన్స్ అని సండే ఇంటికి వచ్చి మండే ఓటింగ్ చేసేసి ఈరోజు స్టార్ట్ అయ్యాము. మాకేంటంటే ఎమ్మెల్యే గారి బస్సెస్ పెట్టారు కదా, అవి నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి.
3 బస్సెస్. సో ఈరోజు కూడా 3 బస్సెస్ వెళ్ళిపోయినాయి. అప్పటికి ఇంకా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ట్రా బస్సెస్ తెప్పించారు. ఎక్స్ట్రా బస్ తెప్పించి మమ్మల్ని అందరినీ ఆ బస్సులోకి కూర్చోపెట్టారు. ఆల్మోస్ట్ 11 వరకు వచ్చేసారు, అందరు బస్సు ఎక్కేశారు. 11 నుంచి 12 వరకు అక్కడ వెయిట్ చేసి 12 నుంచి స్టార్ట్ అయిపోయాం. 1 o'clockకి ఇక్కడికి వచ్చేసరికి అందరం పడుకున్నాము. ఆల్మోస్ట్ అందరూ పడుకున్న తర్వాత తీరా చూస్తే ఏమైందంటే సడన్గా బస్సు ఏదో గుద్దుకునేసేసి పైనుంచి మట్టి పడిపోయి వేడిగా పొగల్లాగా వచ్చేసింది బస్ లోపల. తీరా బస్సులో ఒక అతను ఫ్రంట్ డోర్ ముందు ఒక అతను కూర్చొని ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఈ పొగలు రంగానే ఆ గడి తీసేశారనమాట, ఫ్రంట్ డోర్ గడి. సో అప్పుడు ఇంకేమైందంటే ఇంకా ఒక్కొక్కళ్ళు పరిగెత్తుకుంటా ఈ అరుపులు వేసుకుంటా పరిగెత్తుకుంటా వచ్చేసాము. అలాగా కొంతమంది బయటకు వచ్చేసారు ఫ్రంట్ డోర్ నుంచి, కొంతమంది ఏమో విండోస్ నుంచి దూకేసేసారు. పిల్లల్నేమో కొంతమంది ఇచ్చేయడం విండోస్ నుంచి అలా చేశారు. తీరా డ్రైవర్ అప్పటికి చనిపోయి ఉన్నాడు, స్పాట్ డెడ్ అయిపోయి ఉన్నాడు. ఇంకా అందరం వచ్చేసిన తర్వాత మేము హాస్పిటల్కి ఇంకా అంబులెన్స్కి కాల్ చేసాము. వాళ్ళు వచ్చారు, వితిన్ 20 minutes లోపు వచ్చేసారు. మళ్ళీ ఫైర్ ఇంజిన్ కూడా కాల్ చేస్తారు, వచ్చారు. మేము హాస్పిటల్కి వచ్చేలోపు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. ఆయన అందరికీ అడుగుతున్నారు అనమాట, ఎలా ఉంది ఏంటి అంటే ఒక్కొక్కళ్ళ క్యాండిడేట్ స్టేటస్ గురించి కనుక్కున్నారు. అది జరిగింది. ట్రీట్మెంట్ అందించారు. కొంతమందినేమో ఎమర్జెన్సీ పట్టి గుంటూరుకి ఒంగోలుకి అలా మూవ్ చేశారు. ఇప్పుడైతే అందరికి కొంచెం పర్లేదు, హెల్త్ పరంగా అయితే ఓకే, అందరు బాగానే ఉన్నారు. అంటే ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పాపను 2 పెద్దవాళ్ళు మిస్ అయ్యారు అన్నట్టు ఉండింది. 5 members వరకు ఇంకా అక్కడ రాలేకపోయారు అని చెప్పారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అంత ఐడియా లేదు. సడన్గా జరిగింది. ఆపోజిట్ ఏమో టిప్పర్, మనోడేమో డ్రింక్ చేసి ఉన్నాడు. బస్ డ్రైవర్ తాగేస్తున్నాడు, వెహికల్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం చూడంగానే మంటలు స్టార్ట్ అయింది. అందరూ బయటకు వచ్చేసారు. పెద్ద అందరు ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ అందరూ ఎంప్లాయీస్ పనులకు వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఎవరు చిన్న నైట్